మేము ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారం కాదు. మేము కేవలం ఉపాధి కోసం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ముందుకు వచ్చాము. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు అమలు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరసన బాట పట్టిన వాలంటీర్ల ఉద్యమం ఉధృతమవుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన వాలంటీర్ల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అపాయింట్ అయినటువంటి వాలంటరీ వ్యవస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఇచ్చిన హామీలను తొంగలో దొక్కిందని ఆరోపిస్తూ అయితే కనుక సిఐటి ఆధ్వర్యంలో ఈ వాలంటీర్స్ అందరూ కూడా నిరసన బాట పడడం జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన బాట పెట్టారు. అయితే ఒకరోజు దీక్షా శిబిరం కూడా ఏర్పాటు చేసుకుని తమ నినాదాలతో హోరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాలంటీర్ల ప్రధాన డిమాండ్ ఏంటి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంకి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే కనుక లేటెస్ట్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు చేసిన సేవలు ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాలంటీర్కి ఇచ్చిన హామీల గురించి మీరేమనుకుంటున్నారు? వాలంటీర్లకి స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను కొనసాగిస్తాను. జగన్ గారు 5,000 ఇచ్చారు, నేను 10,000 ఇస్తాను, నమ్మండి మా ప్రభుత్వాన్ని తెండి అని చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఉపన్యాసాల్లో చెప్పారు, మేము నమ్మాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 7 నెలలు అవుతుంది. మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాకు పని చెప్పట్లేదు, మా జీతం మాకు ఇవ్వట్లేదు, పెంచుతారన్న జీతం కూడా పెంచలేదు. కానీ బుడమూరు వరదలకు మాత్రం మేము పనికొచ్చాం. అంటే ఏదైనా గట్టి కష్టం వస్తే మేము పనికొచ్చాం. ఇప్పుడు మమ్మల్ని వదిలించుకుంటున్నారా? ఎందుకు మా గురించి మాట్లాడరు? మాకు ఒక చంద్రబాబు నాయుడు గారి మౌనం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఇది మేము మోసం చేయడం, వెన్నుపోటు పడవడం, విశ్వాసఘాతకం. మాకు ఇచ్చే వేతనం ఎంతండి? మీరు పెంచుతారనుకున్న వేతనం కలిపితే 10,000. మాకు వేతనాలు పెంచండి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మా వల్ల సేవలు బాగా ఉన్నాయి అని చెప్పి మీరే చెప్పారు కదా. ఇప్పుడు 7 నెలలు మేము కనిపించట్లేదా? మేము వద్దా? ఆ గుండె ధైర్యమైనా చేయండి. మమ్మల్ని ఉంచుతారా అదైనా చెప్పండి. ఏది చెప్పకుండా మాత్రం ఇలాగ మోసం చేసే పని చేస్తే మాత్రం ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుంది. మమ్మల్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి, బకాయిలు చెల్లించాలి, జీతాలు పెంచాలి. మేడం, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్లే ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సచివాలయాల కన్నా వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారండి. దానివల్ల ఏంటైందంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే వాలంటీర్గా వేసుకున్నారు అన్న ఒక ఇది వచ్చింది. కానీ మేము అప్పుడున్న జీవో ప్రకారం, అక్కడ ఉన్న ఏజ్ లిమిట్ ప్రకారం అందరూ కూడా అప్లై చేసుకొని మేము ఇంటర్వ్యూలకు వెళ్ళి మరీ ఈ జాబ్లో వచ్చామండి. ఎవ్వరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రాలేదు, అందరూ ఇంటర్వ్యూ ద్వారానే వచ్చారు. అప్పుడు మేము ప్రభుత్వానికి చేసామండి. వైఎస్ఆర్సీపీ కొంతమంది వచ్చి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ అందరూ కూడా అన్ని ప్రభుత్వాలకి మేము పనిచేసి పెట్టాం. అటు వైసీపీయా, టీడీపీయా, జనసేన ఏ ప్రభుత్వాన్ని మేము చూడలేదండి. ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము సేవ చేస్తూనే ఉన్నాం. ఉదయం 6 గంటలకే టీడీపీ నాయకులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. జనసేన నాయకులు కరోనాతో ఉంటే అక్కడికి వెళ్ళి మందులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు మేము వైసీపీ కార్యకర్తలు అయితే అటు వెళ్ళాం కదండి. వైసీపీ ప్రభుత్వం కూడా మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి చెయ్యొద్దని కూడా ఏ రోజు మాకు చెప్పలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందించండి అని మాత్రమే మాకు చెప్పింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ప్రతి ఒక్కరికి అర్హులు బట్టి చూసుకొని మేము పథకాలు అందించాం. అది కూడా ఏదో వాలంటీర్లు తీశారు అవి ఇవి అంటున్నారు, అది వాలంటీర్లు కాదండి. సిస్టంలో ఆన్లైన్లో వాళ్ళకున్న ఆధార్ కార్డు బట్టి వాళ్ళకు వచ్చిన దీన్ని బట్టే వాళ్ళకి పథకాలన్నీ వర్తించాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కనుక మేమైతే వైసీపీ కార్యకర్తలం అయితే కాదు, అప్పుడు ప్రభుత్వానికి కూడా మేము చేయలేదు. ఇప్పుడు కూడా మేము అంటుంది ఏంటంటే ఈ 7 నెలల బకాయిలు మాకు చెల్లించేయండి, మాకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పించి మాకు మీరు ఉద్యోగం ఇచ్చి చూడండి, మీకు మేము చేస్తాం. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంకే మేము చేయాలండి, ఎవరు అవని సరే. ఇప్పుడు అలాగైతే నేను చెప్తున్న ఆర్పీలు ఉన్నారు, వాళ్ళు 10,000 జీతాలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాలుగా డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయి, 20-30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఆర్పీలకు జీతాలు లేవండి. నేను కూడా ఆర్పీగా ఒకప్పుడు చేశాను. అలాంటిది ఈ రోజు ఆర్పీలకు 10,000 జీతం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. మరి ఎందుకంటే వాళ్ళని ఎందుకు తీయలేదు అంటే వాళ్ళ దగ్గర డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, మహిళలు ఉన్నారు, గ్రూపులు ఉన్నారు, రేపు వీళ్ళకి ఉపయోగపడతారు. వీళ్ళేంటంటే కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఏమైనా సహాయం చేస్తారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు, అంతే తప్ప ఇంకేం లేదండి. మరి మేము వైసీపీ కార్యకర్తలు అని తెలిసినప్పుడు హామీ ఎలా ఇచ్చారండి? వీళ్ళకి ముందు నుంచి తెలుసు కదా, ఈ 2,60,000 మంది వైసీపీ ప్రభుత్వం తీసుకుంది, వీళ్ళు పక్కా వైసీపీ కార్యకర్తలు, వీళ్ళు వైసీపీ వాళ్ళే అనుకున్నప్పుడు మేనిఫెస్టోలో 10,000 జీతం ఇస్తామని అనకూడదు, మీకు ఉద్యోగాలు ఉంచుతాము, రిజైన్ చేయొద్దు అని కూడా చేయకండి అని అనకూడదు. అప్పుడు అంటే వాళ్ళ అవసరానికి ప్రభుత్వం రావడం కోసం వాలంటీర్స్ ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకోలేకపోతుంది.
మేడం, కుటుంబ పోషణ అంటే గత 7 నెలలుగా కూడా ఒక రూపాయి ఆదాయం లేకుండా ఉన్నారు. 5,000 రూపాయలు అంటే స్కూల్ ఫీజులకు కానీ ఇంటి అద్దెకి కానీ సరిపోయే నేపథ్యం ఉంటుంది. కానీ 7 నెలలుగా ఏ జీతం బత్యాలు కూడా లేకుండా ఉన్నారు. పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ 7 నెలలు బట్టి జీతాలు అయితే ఎవరికీ లేవు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందరూ మహిళలమే ఉన్నాం సార్. మహిళలు హ్యాండిక్యాప్డ్స్ కూడా ఉన్నారు. చాలామంది మెడిసిన్కైనా పనికొచ్చేది, లేదా పిల్లల స్కూల్ ఫీజులను, ఇంట్లో ఖర్చులను ఏదో ఒక విధంగా పనిచేసేది సార్. 5,000 అనేసి ఆ ప్రభుత్వమే చెప్పారు. 5,000కి 5,000 వేసిస్తామమ్మా, మీకు 10,000 చేస్తాము, మీరు చేసిన సేవకి మీకు 5,000 చాలా తక్కువ అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది మేము 10,000 చేస్తాము, మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఉద్యోగం కల్పించకపోతే ఎలా సార్? మేము చెప్పారండి ఉగాది రోజు తీపి కబురమ్మ వాలంటీర్స్ అందరికీ అని చెప్పారు సార్. అది చెప్పిన తర్వాత ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ అందరూ లేడీసే ఉన్నారు సార్. 90% అందరూ లేడీసే ఉన్నారు. మిగతా 10% జెంట్స్ ఉన్నారు. మగవాళ్ళు ఈ జాబ్ కాకపోతే వేరే ఉద్యోగమైనా చేసుకుంటారండి. ఆడవాళ్ళు ఎలా ఉద్యోగం చేసుకుంటారు సార్? మాకు జియో లేదు అంటున్నారు. జియో లేకపోతే ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్? వాలంటీర్స్కి చెప్పండి. మేమేమైనా చూసామా? మాకేమైనా తెలుసా? పైనుంచి వస్తేనే కదా. ఆ జీవోనే లేకపోతే ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఎందుకు ఆపింది సార్? మాకు ఎందుకు ఆపింది? జూన్లో మాకు వేతనాలు ఎందుకు పడ్డాయి? మాకు జూన్లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా జూన్లో వేతనాలు పడ్డాయి వాలంటీర్స్ అందరికీ. ఏ జీవో లేకుండా పేపర్ బిల్ ఎలాగా రద్దు చేశారండి మీరు? చెప్పండి సార్. అది వీళ్ళు చెయ్యొచ్చు కదా, రెన్యువల్ వీళ్ళు చెయ్యొచ్చు, జియో కూడా వీళ్ళు పాస్ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది వీళ్ళ చేతుల్లో ఉంది. జియో లేనప్పుడు, రెన్యువల్ లేనప్పుడు వీళ్ళు చేయొచ్చు. ఈ ప్రభుత్వం చెయ్యాలి కదా సార్. ఇప్పుడు సచివాలయం సిబ్బంది పెన్షన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఈ పర్సన్ ఎక్కడున్నారు? ప్రజల్లో కూడా సార్, ఇప్పుడు రేషన్ ఇస్తున్నారంటే రేషన్ బండి అమ్మ ఎక్కడుందో ఒకసారి కనుక్కొని చెప్పమ్మా, అమ్మ క్యాస్ట్ సర్టిఫికేట్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా, అన్నీ మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళిపోయాం సార్? మేము ప్రజల్లో అయితే మేము ఉన్నాం. మీరు ఉద్యోగం మాత్రం కంటిన్యూ చేస్తే మాకు మంచిది సార్. మాకు న్యాయం చేయాలి కన్ఫర్మ్గా. చూసాం కదా, ఏదైనా కూడా వాలంటీర్లు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి సేవలను ఈ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళము కాదు, మేము ప్రజలకు సేవ చేసేందుకైతే కనుక అతి తక్కువ వేతనం జస్ట్ 5,000 రూపాయల వేతనానికి మాత్రమే వచ్చాము. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 5,000ని 5,000 వేసి 10,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా ఉగాదికి తీపి కబురు చెప్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే కనుక గట్టుదాటి మాటగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి దృష్టి సారించలేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళా వాలంటీర్లు అయితే కనుక తమ ఇబ్బందులను తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది, లేదంటే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే ప్రజెంట్ జీవీఎంసీ దగ్గర వాలంటీర్లు చేసినటువంటి నిరసనకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ, విశాఖపట్నం నుంచి.